ఆయన డేరాలో దాచుకున్నాడు. ఆ ఒక్కడు చేసినటువంటి తప్పిదం మూలన ఇశ్రాయేలీలలో కొన్ని వేల మంది చావుకి కారణమైపోయాడు. ఆ తర్వాత తన కుటుంబానికి కూడా శాపాన్ని తెచ్చుకున్నాడు. కుటుంబంలో అందరూ కూడా రాళ్లతో కొట్టబడి చంపబడవలసి వచ్చింది. ఒక్కడు చేసిన దానికి తన భార్య బిడ్డలు ఏం చేస్తారంటే అది తప్పు కదా. అంటే యెహోషువ యెరికో పట్టణం మీదకి వెళ్ళే ముందు ప్రజలందరితో ఒక మాట చెప్తాడు. అది శపించబడిన దేశం, మీరు అందులో ఏది కూడా తీసుకోవద్దు, అవి మొత్తం యెహోవా సన్నిధికే తీసుకురావాలి. బంగారమైన, వెండైనా, వజ్రాలైన, విలువైనది ఏది కూడా మీరు తీసుకోవద్దు, అవన్నీ కూడా దేవుడి మందిరంలోనికి తీసుకురండి అని ప్రజలందరితో చెప్పాడు. అంటే కుటుంబాలతో సహా అందరూ విన్నారు. విన్నప్పుడు తన భర్త తెచ్చినప్పుడు, అయ్యా ఇది వద్దు, మన కుటుంబం మీదకి శాపం వస్తుంది అని జ్ఞానం కలిగిన స్త్రీ వలె వద్దు అని తన భర్తను వేధించి శోధించి బయటకు తోసేసినట్లయితే తాను తన పిల్లలు కూడా బ్రతికేవాళ్ళు. మంచి పని చేసావయ్యా, అయ్యగారు అట్టగే చెబుతారు, ఎంత విలువైనవి ఈ మనం ఎప్పుడైనా మళ్ళీ దేవుడికి మనం కానుకగా ఇందులోంచి 10వ వంతు దేవుడికి ఇద్దాం. ఎందుకంటే దేవుడు కనికరం కలిగిన వాడు, శపిస్తాడు, క్షమిస్తాడు అని చెప్పుకున్నారు తప్ప శపిస్తాడన్న సంగతి మర్చిపోయాడు. ఎంతసేపు క్షమిస్తాడు క్షమిస్తాడు క్షమిస్తాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు కానీ శపించేవాడు కూడా అన్న సంగతి మర్చిపోయారు. అందుకని తన భార్య, తన బిడ్డలు, తనకు కలిగిన సమస్తము రాళ్లతో కొట్టబడి కాల్చబడిపోయారు.